డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి జంప్ అయిపోయాడు, బొత్సాన్ని బుక్ చేసి అవతల పడేశాడు. ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతున్న ఈ తరుణంలో విపరీతంగా చర్చ నడుస్తున్న అంశం ఇదే. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా, ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనీయకుండా ఆపేసి మరి మనకి మండలిలో బలం ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో మీరందరూ మండలిలో పోరాడండి అని వాళ్ళకి అప్పచెప్పి ఈయన బెంగళూరు జంప్ అయిపోయాడు. కానీ బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఉన్న ఈ వ్యవహార శైలి చూస్తే మండలిలో ఆయన అభాసు పాలవుతున్న విధానం కానీ, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో ఆయన ఒక ప్రశ్న ప్రశ్నించటం, దానికి సమాధానం చెప్పేదాకుండా ఉండకుండా ఆయన మండలి నుంచి వెళ్ళిపోవటం, వాకౌట్ చేయటం, ఇలాంటి కార్యక్రమం మొత్తం చూస్తే అందరూ ఇదే చర్చ నడుపుకుంటున్నారు. దాదాపుగా బొత్స సత్యనారాయణ కూడా జగన్ జంప్ అయిపోయి నన్ను బుక్ చేశాడు అని అనుకుంటున్నాడు అనే ఒక ప్రచారం కూడా విపరీతంగా నడుస్తుంది. అసలు దీని వెనకున్న వాస్తవాలు ఏమిటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి బొత్సాని బుక్ చేసి జంప్ అయిపోయాడా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు చాలా త్వరగా ఫుల్ అప్డేట్తో పాటుగా మీ ముందుకి నోటిఫికేషన్ల రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మరి ఫ్లోర్ లీడర్గా ఉన్నాయా బొత్స సత్యనారాయణ, ఆయన కొంత దాటిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీంతో పాటుగా మరికొంతమంది, అంటే వెరీ ఫ్యూ నెంబర్లో వరదు కళ్యాణి కావచ్చు, మిగతా ఇతరత్ర 3-4 మాత్రమే ప్రశ్నలు సంధిస్తున్నారు తప్ప మిగతా అంతా ఊరికే ఇదేదో డిజిటల్ అటెండెన్స్ పెట్టారు కాబట్టి ఇక్కడ మండలిలో కనిపిస్తే అటెండెన్స్ మనకు కూడా ఉంటుంది, అక్కడ ఎటు అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలకి ఆ అవకాశం లేదు, మనల్ని జగన్మోహన్ రెడ్డి ఎలమన్నాడు కాబట్టి వచ్చి ఇక్కడ మనం పబ్బం గడుపుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అన్న వ్యవహార శైలిలోనే మిగతా అందరూ వస్తున్నారు. ఇటు బొత్స సత్యనారాయణ ప్రశ్నించే దానికి కానీ, దానికి లేకపోతే కౌంటర్ ధీటుగా ఇస్తున్న ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలకి వీళ్ళు రిటర్న్ కౌంటర్ వేయటానికి కూడా ఎవరు కనిపించటం లేదు. బొత్స సత్యనారాయణ ఒంటరి వాడైపోయాడు. తాను వేసిన ప్రశ్నలో మరి అవతల ప్రభుత్వం తరపు నుంచి 10 మంది మంత్రులు ఎంత సిద్ధంగా ఉంటున్నారు అని అంటే బొత్స వాకౌట్ చేయటం తప్ప ఆయనకేం పరిస్థితి మిగల్చకుండా వెళ్ళిపోయారు. మరి ఇలాంటిది అసెంబ్లీలో ఇటు ఎందుకని జరగటం లేదు? అసెంబ్లీకి కనీసం ఎమ్మెల్యేలు కూడా హాజరు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. మొట్టమొదటి రోజున గవర్నర్ గారి ప్రసంగం సమయంలో 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అనే ఒక అపవాదు తెచ్చుకొని కేవలం డిజిటల్ అటెండెన్స్ కోసమే అని. మరొక వైపు నడుస్తుంది ఏంటంటే గవర్నర్ గారి ప్రసంగానికి అటెండ్ అయినట్టు కాదు అనేది కూడా మరొకటి నడుస్తుంది. వీళ్ళ మీద ఇంకా అనర్హత వేటు కత్తి వేలాడుతూనే ఉంది. మరి ఇక అది తెరపైకి వచ్చిన సమయాన, అంటే 60 రోజులు పని దినాలు అటెండ్ కాలేదు అనేది తెరపైకి వచ్చిన రోజున మాత్రమే దాని మీద విపరీతంగా చర్చ నడుస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మండలిలో కనిపిస్తున్న బొత్స లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ సీను ఇటు అసెంబ్లీలో కనిపించడం లేదు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఈ 10 మందిని వెంటబెట్టుకొని వెళ్ళాలి, అక్కడ ప్రశ్నించాలి, నాకు కూడా మరి ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం ఇవ్వాలి మీరు అని అక్కడ మరి పోరాటం చేయాలి. అలాంటి అవకాశమే లేకుండా జగన్మోహన్ రెడ్డి జంప్ అయిపోయాడు. అక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంటే నేను ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని దానికి సమాధానాలు చెబుతాను, లేకపోతే వాటన్నిటిని ధీటుగా ప్రశ్నిస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ పని కూడా ఏం చేయడం లేదు. ఇదిగో అసెంబ్లీకి ఎమ్మెల్యేలను పంపిస్తారు అనే ఒక పుకారు వచ్చినప్పటికీ కూడా తను రాకపోవటం అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఎమ్మెల్యేను కూడా వెళ్లకుండా ఆపేశాడు. గత బడ్జెట్ సెషన్స్ నాడు ఏం జరిగిందో ఈ రోజు కూడా అదే జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డిలో ఇసుమంతైనా కూడా మార్పు రాలేదు. ఆల్రెడీ ప్రజల్లో మొత్తం ప్రచారం జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటానికి భయపడుతున్నాడు. 164 నెంబర్ చూసుకొని మరి జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలవుతోంది. అందరూ కలిసి ఏకదాటిగా ప్రశ్నిస్తే తానేమి సమాధానం చెప్పలేక బెబ్బే అని ఒక బేలమోహంతో నించోవలసి వస్తుంది. మరి ఆ విజువల్స్ కనుక బయటకు వస్తే తనకి చాలా అవమానకరంగా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి భావించే
మిగతా వాళ్ళని కూడా వెళ్ళనీయకుండా చేశాడు అని. మరి ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయిపోయే లోపు ఆ అనర్హత వేటేదో కూడా వచ్చి తెరపై నుంచుంటుంది. ఇంకా అప్పుడు కావాలంటే మనం కోర్టులకి వెళ్తాం. కోర్టుల్లో వేసి ఒక మరి ఇంటర్ మాడరో స్టేనో ఏదో తెచ్చుకుంటే దీని మీద కొంతకాలం మరి కోర్టుల ద్వారా మనం పోరాటం చేయొచ్చు. ఆల్రెడీ ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే మనం కోర్టుల్లో పోరాటం చేస్తా ఉన్నాం. దాని మీద ఇప్పటిదాకా ఏం తేలలేదు కాబట్టి ఈ మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఇది కూడా ఏమీ తేలకుండా ఉంటే అనర్హత వేటు ఉండదు అనేది కూడా ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మరో సమాచారం నడుస్తుంటే అసలైన విషయం మొత్తం బొత్స దగ్గర వచ్చి ఆగింది. బొత్స సత్యనారాయణ ఇక్కడ ధాటిగా ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకపోతున్నాడు, వాళ్ళని ఇరుకుని పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు అనేది క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంటే ఆయనకి సహాయం చేయటానికి కనీసం మిగతా ఎమ్మెల్సీలు కూడా రావడం లేదు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ ఎందుకు అదరాయించడం లేదు, బెదరాయించటం లేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దీనికి కూడా ఏ సమాధానం కనిపించట్లా. కాకపోతే చాలా విషయాల్లో బొత్స ప్రశ్నించటమే జరుగుతుంది తప్ప దానికి సమాధానం వినటానికి కూడా ఆయన మరి మండలిలో ఉండకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోతుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే బొత్స సత్యనారాయణ ఇరుక్కుపోయాడు, బుక్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన బుక్ చేసి జంప్ అయిపోయాడు అంటానికి ఏమాత్రం ఆశ్చర్యం ఏమైనా ఉంటుందా? ఇదే ఈరోజు కుండబద్దలు.